వైపు మోంజా మార్కెట్ నుంచి రవికాంత్ మా ప్రతినిధి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, మోంజా మార్కెట్ పరిసరాలు ఎలా ఉన్నాయి? గణనాథులు తరలి వెళ్తున్నారు కదా గంగమ్మ ఒడికి, అక్కడ సందడి ఎలా ఉంది? నిమజ్జనోత్సవం ఎలా కొనసాగుతోంది? సునీత, ఎంజే మార్కెట్ దగ్గర, మోంజాయి మార్కెట్ దగ్గర ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. 9 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చేందుకు ఆయా ఉత్సవ కమిటీలన్నీ కూడా పెద్ద సంఖ్యలో గణనాథులను తీసుకొస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి ఇప్పటి వరకైతే తక్కువగానే విగ్రహాలన్నీ కూడా ట్యాంక్ బండ్కు తరలి వెళ్ళినటువంటి సందర్భంలో మధ్యాహ్నం తర్వాత భారీగా విగ్రహాలు అయితే తరలి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ విగ్రహం, ఖైరతాబాద్ గణేశుడు గంగమ్మ ఒడికి చేరిన తర్వాత మరింత ఎక్కువ సంఖ్యలో గణేశుడు అయితే వస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ రూట్లో బాలానగర్ వినాయకుడు వచ్చేటువంటి సందర్భం ఉంది. ఇప్పటికే బాలానగర్ గణేష్ సంబంధించినటువంటి శోభాయాత్ర కొనసాగుతుంది. ఫలక్నుమా వరకు ఆ గణేషుని శోభాయాత్ర అయితే వచ్చినట్లుగా మనకు సమాచారం అందుతుంది. మరొక గంటన్నర లేదంటే 2 గంటల సమయంలో బాలానగర్ గణేశుడు ఎంజే మార్కెట్ దగ్గరికి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద సంఖ్యలో గణనాథులు అయితే మనకు ఇటువైపు అంటే ట్యాంక్ బండ్ వెళ్ళేటువంటి రూట్ వైపు అయితే గణేష్లు అయితే వస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. పెద్ద సంఖ్యలో భక్తులైతే తరలి వచ్చారు. ముఖ్యంగా ఎంజే మార్కెట్ దగ్గర ఒక కోలాహలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. గణపతి బప్ప మోర్య అన్నటువంటి నినాదాలు చేస్తూ ఇక్కడ నుంచి భక్తజనం అంతా కూడా ట్యాంక్ బండ్ వైపు తరలి వెళ్తూ గణేశుల నిమజ్జనాన్ని అయితే చూసేందుకు తరలి వెళ్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 9 రోజుల పాటు ఏదైతే భక్తి శ్రద్ధలతో పూజలు చేసినటువంటి భక్తులంతా కూడా ఈ మార్గం గుండా తమ గణేశుని నిమజ్జనంగా అయితే తీసుకెళ్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు మనం చూస్తూ ఉన్నాము, ఎక్కడికక్కడ అంటే పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు భద్రత మధ్య అయితే తీసుకువెళ్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము, ఒక ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ప్రతిష్ఠించుకున్నటువంటి విగ్రహాన్ని తీసుకువెళ్తాము. ఎట్లా ఉంటుంది 9 రోజుల పాటు ఇంట్లో పూజలు ఎట్లా జరుగుతాయి? ఎంత నిష్ఠతో పూజించుకుంటారు? 9 రోజులు చాలా మంచిగా ఉంటుంది. 11 రోజులు మొత్తం గణేష్ కూర్చోబెట్టి 11వ రోజు మంచిగా తీస్తాం మేము. చాలా బాగుంటుంది. ఎట్లుంటుందమ్మా? ఎట్లుంటుంది మీ ఇంట్లో? మరి ప్రత్యేకమైనటువంటి దుస్తులు కూడా ధరించాలిగా. ఎట్లా ఉంటుంది 9 రోజులు మీ ఇంట్లో? ఎట్లుంటుంది కోలాహలం? చాలా బాగుంటుంది. మనతో పాటు ఇటు నుంచి ఫ్యామిలీలు అన్నీ కూడా వెళ్తున్నాయి. ఒక ఫ్యామిలీ ఈ గణేశులకు సంబంధించినటువంటి అమ్మ, ఎట్లుంటుంది 9 రోజుల పాటు? ఎట్లా పూజలు చేస్తారు? ఎట్లుంటుంది? చాలా బాగుంటుంది. మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. 9 రోజులు మంచిగా ఎంజాయ్ చేస్తాం, ఫ్యామిలీతో కలిసి ఉంటాము. ఈ నవరాత్రులు అందరూ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా హైదరాబాద్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంటే అంగరంగ వైభవంగా జరుగుతాయి. భారతదేశంలోనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి గల్లీలో కూడా పెద్ద సంఖ్యలో విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఆ సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎట్లుంటాయమ్మా? ఈ 9 రోజులు మంచిగా అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతాయి. పిల్లలకి అన్ని మనం నేర్పిస్తాము. ఈ జనరేషన్ పిల్లలకి ఇవన్నీ తెలియదు కాబట్టి మనం అన్ని నేర్చుకుంటూ అందరం కలిసి మంచిగా పండుగ జరుపుకుంటాం. ముందు మేడం చెప్పినట్టుగా కలిసిమెలిసి ఉండే విధంగా వాడలో ఉండే అందరూ కూడా కలిసి 9 రోజుల పాటు ఒక పూజ దగ్గర కలిసి గణేశుడిని పూజ చేయడం కావచ్చు, ప్రసాదాలు పంచడం కావచ్చు, ఇట్లా మేమందరం ఒకటే అన్నటువంటి భావన ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు చెప్తాయి. ఎట్లా ఉంటుంది 9 రోజుల పాటు? ఈ 9 రోజుల్లో గణేష్ ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. అందరికీ ప్రతి ఒక్కరికి మంచి అన్నదానం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమాలు కానివ్వండి, మిగతా విషయాలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఈ 9 రోజులు చాలా పెద్ద ఎత్తున మన హైదరాబాద్లో చాలా బాగా ఘనంగా ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి. ఇది మొత్తంగా చూస్తే పెద్ద సంఖ్యలో భక్తులైతే ఇక్కడ నుంచి తమ గణనాథుడిని నిమజ్జనం చేయడానికి ట్యాంక్ బండ్ వైపు అయితే తరలి వెళ్తూ ఉన్నారు. పెద్ద సంఖ్యలో ఇటు చార్మినార్ వైపు నుంచి కావచ్చు, ఇటు బాలాపూర్ వైపు నుంచి కావచ్చు, 2-3 మార్గాల ద్వారా ఎంజే మార్కెట్ మీదుగా ట్యాంక్ బండ్కు వెళ్ళే విగ్రహాలన్నీ కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉన్నాయి. మరొక 1-2 గంటల్లో మరింత ఫ్లోటింగ్ కూడా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. చిన్న వినాయకుల నుంచి మొదలు పెడితే భారీ విగ్రహాల వరకు పిల్ల పెద్ద అనే తారతమ్యం లేకుండా 9 రోజుల పాటు పూజలు అందుకుంటున్నటువంటి గణనాథుని ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయడానికి గంగమ్మ ఒడికి చేర్చడానికి అయితే తీసుకెళ్తున్నారు. ఖైరతాబాద్ గణేశుని
నిమజ్జనం పూర్తయింది. 1:45 సమయంలో గణేశుని విగ్రహానికి సంబంధించి ఏదైతే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయింది. బాలాపూర్ సంబంధించినటువంటి వినాయకుడి విగ్రహం కూడా 1 గంటన్నరలో ఎంజిఎం మార్కెట్ వద్దకు చేరుకుంటుంది. పెద్ద సంఖ్యలో పాత బస్తీ నుంచి వచ్చేటువంటి విగ్రహాలన్నీ కూడా ఒక శోభాయాత్రగా తరలి వస్తూ ఉన్నాయి. మరొక 2 గంటలలో సాయంత్రం అవుతుంది. సాయంత్రం తర్వాత మరిన్ని ఎక్కువ విగ్రహాలు కూడా వస్తూ ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి దుస్తులు ధరించి ప్రత్యేకమైనటువంటి నృత్యాలు చేస్తూ అదేవిధంగా బ్యాండ్ శబ్దాల మధ్య వీళ్ళంతా కూడా పాటల మధ్య ట్యాంక్ బండ్కు తరలి వెళ్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎంజే మార్కెట్ దగ్గర ఒక కోలాహలమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.